లక్ష్మీగూడలో భర్త ఇంటి ముందు భార్య ధర్నా చేపట్టింది. మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో భార్య న్యాయ పోరాటం చేస్తుంది. తనకు మద్దతుగా కుటుంబ సభ్యులు నిలిచారు. గత కొంతకాలంగా లాహిర్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నట్లు భార్య వాపోయింది. అత్త భర్త కలిసి వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అంటూ భార్యను ఇంటి నుంచి గెంటివేశారు భర్త. గత 6 నెలలుగా భార్య ఊసే ఎత్తకపోవడంతో తనకు న్యాయం చేయాలని భార్య ఆందోళనకు దిగింది. మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 2020లో లాక్డౌన్లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇవే గొడవలు అవి అవుతున్నాయి. సో మా అత్త మా మామయ్యని వదిలేసి ఒక 12 years నుంచి 13 years అవుతుంది. సో తను వదిలేసింది కాక వేరే అన్నోన్ పర్సన్ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. నేను అది అబ్జెక్షన్ చేస్తున్నందుకు నా మీద రివెంజ్ తీసుకుంటున్నాను. ఇంకొకటి మా అత్తకి కొంచెం బ్యాక్ బోన్ అది కొంచెం ప్రాబ్లం ఉంటే తనకి ప్రైవేట్ పార్క్స్లలో ఏమంటారు మసాజ్ చేస్తుంటే నేను తీసుకోలేకపోయినా. నేను చేస్తే మసాజ్ అంటే కూడా తనకి అప్పటి నుంచి పెయిన్స్ రావట్లేదు అంటే ఏం రావట్లేదు. సో అట్లా గొడవలు అయితేనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక పర్సన్ వస్తున్నారు కదా, ఆ పర్సన్ని నేను రావద్దంటున్నాను. ఆ పర్సన్ని నేను రావద్దంటున్నందుకు నన్ను నా మీద రివెంజ్ చేసుకున్నారు. సో జూలై 24th రోజు మాకు గొడవ అయింది సార్. నార్మల్గా చిన్నగా గొడవ అయితే నేను ఏదో వాళ్ళ మమ్మీని అన్నా అని చెప్పి దానికి మా మమ్మీతో ఇట్లా అట్లా అని చెప్పి ఏదో రిలేషన్ పెట్టి ఫుల్గా కొట్టి పంపించినాక కూడా నేను మళ్ళీ 3rd day రోజు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళినాక కూడా కొట్టి 12:30, 1 వరకు బయట నించోబెట్టినాక కూడా ఆయన కూడా నేను నువ్వే కావాలి అని అంటున్నా. ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మొత్తం టోటల్గా మదర్కి అడిక్ట్ అయిపోయింది సార్. ఆమె లేండి నేను ఉండను అంటున్నాడు. మరి ఇప్పుడు నన్ను అంత ఈజీగా 4 years నేను మంచిగా నచ్చిన అమ్మాయిని ఇప్పుడు 6 months నుంచి నేను ఎందుకు వద్దంటున్నాడు? నా భర్త నాకు కావాలి, నేను సపరేట్ ఉంటా, మా లైఫ్ నేను చూసుకుంటాను. అంతకుమించి నాకేం లేదు. ఆయన లేకపోతే నేను ఉండను సార్. ఎక్కడైనా చచ్చిపోతా లేకపోతే ఇద్దరం పోతే ఇద్దరం ఉండాలి. నాకు కావాల్సిన మనిషి ఆయన. ఇబ్బంది అంటే అదే సార్. నేను ఎటువంటిదైతే నేను మాట్లాడుతున్నాను వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి దగ్గర నేను ఉండలేను. వాళ్ళు నడిపించినట్టు నేను నడవట్లేను. అందుకని వాళ్ళకి నచ్చట్లేదు. కొట్టడం చేయడం హరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అయినా కూడా నేను సబర్ పట్టినా. ఇప్పుడు ఏంటంటే మా మమ్మీని మొత్తం బయట వేసింది, నన్ను బయట వేసింది. అట్లాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. కావాలంటే నేను బయట వేరే వాళ్ళ దగ్గర పోయి ఉన్నా ఇట్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.